హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేము ఇచ్చేటటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2024కు సంబంధించి వార్తల్లో వ్యక్తులు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అని కూడా చెప్తారు. అలాగే వివిధ పదవుల్లో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి వ్యక్తుల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాము. సో 2024 జనవరి నుండి మార్చి వరకు, సో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకు సంబంధించిన వీడియో సమాచారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. వార్తల్లో వ్యక్తులు సో చాలా ఇంపార్టెంట్. అండ్ మిగిలిన నెలలకు సంబంధించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాము. సో మొదటగా వచ్చేసి జనవరి నుంచి మార్చి 2024 ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. సో ఫస్ట్ ఎవరు ఏ పదవులు ఉన్నారు, సో అపాయింట్మెంట్స్కు సంబంధించి జనవరి నెలకు సంబంధించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో జనవరి తర్వాత ఫిబ్రవరి, ఫిబ్రవరి తర్వాత మార్చి, ఇలా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్. సో 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే అరవింద్ పనగాడియా. సో ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది మీకు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్గా అతాను చక్రవర్తి 2024కు సంబంధించి జనవరి నెలకు సంబంధించి ముఖ్యంగా డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. అండ్ కియా ఇండియా. సో ఈ యొక్క కియా ఇండియా ఎండి అండ్ సిఇఓగా గంగూలీ కాదు గ్వాంగూలీ నియమితులయ్యారు. అండ్ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా, సిఎండి అంటే ఏంటంటే చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ యొక్క కె కేశవులు నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెన్మార్క్ నూతన రాజు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రైమ్ మినిస్టరు, అలాగే ప్రెసిడెంట్, అలాగే క్యాపిటల్, అలాగే కరెన్సీ. ఒక దేశానికి సంబంధించి ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ అండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ, ఈ 4 అంశాలు కంపల్సరీగా తెలుసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో ఇక్కడ డెన్మార్క్ నూతన రాజు ప్రిన్స్ ఫెడరిక్. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ప్రిన్స్ ఫెడరిక్ ఇటీవల ఏ దేశానికి రాజుగా నియమితులయ్యారంటే డెన్మార్క్. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. పవర్ గ్రిడ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే రవీంద్ర కుమార్ త్యాగి. అండ్ మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ప్లేసు, ఇలాంటివి ఏదో వస్తుంటుందో మీకు ఎగ్జామ్ ఇలా వార్తల్లో అంశాలు కంపల్సరీగా యొక్క తొలి మహిళా డీజీపీ గురించి అడుగుతారనమాట మీకు, తొలి అనేటువంటి అంశము. సో ఇక్కడ మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మి శుక్లా నియమితులయ్యారు. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, రష్మి శుక్లా ఇటీవల ఏ రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా ఎంపికయ్యారంటే మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 5వ టైంగా ఈ యొక్క షేక్ హసీనా నియమితులయ్యారు. అండ్ అలాగే ఈ యొక్క రష్యా అధ్యక్షుడిగా కూడా 5వసారి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నిక అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇద్దరు కూడా 5వసారి అనమాట, అందుకని మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్, ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా గ్యాబ్రియల్ అట్టల్. సో ఇంపార్టెంట్, గ్యాబ్రియల్ అట్టల్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారంటే ఫ్రాన్స్ దేశానికి. అండ్ 34 సంవత్సరాల వయసులో నియమితులయ్యారు. ఓకే, నెక్స్ట్ సశస్త్ర సీమాబల్ డైరెక్టర్. సో దాన్ని ఎస్ఎస్బి అని పిలుస్తారు. సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. అండ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, సో ఏడిబి అని పిలుస్తారు. ఏడిబి దాని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్ సీల్. అండ్ గ్వాటెమాలా నూతన అధ్యక్షుడు. సో మీకు గ్వాటెమాలా దేశం ఉంటుంది కదా, సో ఆ యొక్క దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే బెర్నార్డో అరెవాలో. ఓకే, నెక్స్ట్ ఆర్మీలో తొలి మహిళా సుబేదార్. గుర్తుపెట్టుకోండి, తొలి అనేటువంటి అంశం మళ్ళా వచ్చింది. ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రీతి రజాక్. ఇలాంటి తొలి అనేటువంటి అంశాల గురించి కంపల్సరీగా అడతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ సంబంధించి, అంటే టెలికాంకి సంబంధించినది ట్రాయ్ అని పిలుస్తారు. దానికి చైర్మన్గా అనిల్ కుమార్ లాహోటి. సో మనం నెక్స్ట్ ఫిబ్రవరి నెలకు సంబంధించి వార్తల్లో వ్యక్తులు అపాయింట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందాక మనం జనవరి 2024కు సంబంధించి వార్తల్లో వ్యక్తులు డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫిబ్రవరి 2024. సో ఫస్ట్ యెమెన్ దేశపు ప్రధానమంత్రిగా అహ్మద్ అవాద్ బిన్ ముబారక్ నియమితులయ్యారు. సో నెక్స్ట్ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా అపూర్వ చంద్ర నియమితులయ్యారు.
అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులయ్యారు. అండ్ కోఆపరేషన్ శాఖ కార్యదర్శి సో ఆశీష్ కుమార్ బూటాని. అండ్ నెక్స్ట్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కార్యదర్శి అనిల్ మాలిక్. సో ఇవన్నీ కూడా ఒకేసారి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి మీకు జతపరచు నుంచి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ హైడ్రోగ్రాఫర్ చీఫ్గా వైస్ అడ్మిరల్ లోచన్ సింగ్ పటానియా నియమితులయ్యారు. సో లోచన్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి, లోచన్ సింగ్ పటానియా. అండ్ టాటా డిజిటల్ ఎండి అండ్ సిఇఓగా నవీన్ తహిల్యాని నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ ఎల్ సాల్వడార్ సో నూతన అధ్యక్షుడిగా నయీబ్ బొకలే నియమితులయ్యారు. ఎల్ సాల్వడార్ దేశానికి నూతన అధ్యక్షుడు. అండ్ నెక్స్ట్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ బ్యాంకు ఇండియా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే మియో ఓకా. ఓకే. నెక్స్ట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సిఇఓగా రఘురామ్ అయ్యర్ నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు. సో దానికి భారత శాశ్వత ప్రతినిధి ఈ యొక్క వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కు సెంథిల్ పాండ్యన్. ఓకే. నెక్స్ట్ ఫిన్లాండ్ నూతన అధ్యక్షుడు. సో గుర్తుపెట్టుకోండి, ఫిన్లాండ్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. ఇటీవలే నాటో కూటమిలో 31వ సభ్యదేశంగా కూడా ఇటీవలే చేరింది. సో దీని గురించి అలాగే 32వ సభ్యదేశంగా డెన్మార్క్ కూడా జాయిన్ అయింది. సో నాటోకి సంబంధించి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఫిన్లాండ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే అలెగ్జాండర్ స్టబ్. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం నూతన అధ్యక్షుడు ఇంపార్టెంట్. అంతర్జాతీయ న్యాయస్థానం నూతన అధ్యక్షుడిగా నవాఫ్ సలాం నియమితులయ్యారు. సో ఈయన దేశం వచ్చేసి లెబనాన్ దేశము. అంతర్జాతీయ న్యాయస్థానం నూతన అధ్యక్షుడు నవాఫ్ సలాం లెబనాన్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ తమిళనాడు తొలి ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్. సో తొలి అనేటువంటి అంశం మళ్ళీ వార్తలు నిలిచింది, ఇంపార్టెంట్. తమిళనాడు తొలి ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జిగా వి శ్రీపతి నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ICAI దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో దీనికి అధ్యక్షుడిగా రజనీత్ కుమార్ అగర్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నియమితులవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్మీ వైస్ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. సో ఈయన నెక్స్ట్ ఈ యొక్క ఆర్మీ చీఫ్గా నియమితులవుతారు. సో ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈయన ఆర్మీ వైస్ చీఫ్గా నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ ఈయనే ఈ యొక్క ఆర్మీ చీఫ్గా ఉంటారు. ఓకే. నెక్స్ట్ BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇంపార్టెంట్. ఈయన డాక్టర్ సమీర్ షా అని పిలుస్తారు. సో ఈ యొక్క BBC అనేది బ్రిటిష్లో బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి సంస్థ. దీనికి చైర్మన్గా ఇండియాకు చెందినటువంటి డాక్టర్ సమీర్ షా. సో ఇండియాకు చెందినటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి పదవి స్వీకరించారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పంజాబ్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి. సో పాకిస్తాన్ రాష్ట్రంలో పంజాబ్ స్టేట్ ఉంటుంది, ఇండియా అలాగే మాత్రమే. సో పంజాబ్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి మరోసారి వార్తలు నిలిచింది. తొలి అనేటువంటి అంశము మరియం నవాజ్ ఇటీవలే పాకిస్తాన్లోని ఏ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి అంటారు? సో పంజాబ్ రాష్ట్రానికి. నెక్స్ట్ CVC సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులారంటే ఏఎస్ రాజీవ్. నెక్స్ట్ ప్రపంచ స్వర్ణ మండలి, దాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటారు. దానికి ఇండియా ప్రాంతీయ చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే సచిన్ జైన్. నెక్స్ట్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా సెకండ్ టైం ఎవరు నియమితులయ్యారంటే రీసెంట్గా షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కు రెండవసారి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్ లోక్పాల్ నూతన చైర్మన్గా ఏఎం కన్విల్కర్ నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ ఇండోనేషియా అధ్యక్షుడు, ఇంపార్టెంట్ ఇది, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవ్ సుబియాంటో ఎన్నికవడం జరిగింది ఇండోనేషియా అధ్యక్షుడిగా. నెక్స్ట్ అజర్బైజాన్ అధ్యక్షుడిగా ఇల్హం అలియవ్ ఫిఫ్త్ టైం 5వసారి ఈ యొక్క అజర్బైజాన్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ మలేషియా నూతన రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇష్కిందర్. సో ఇంపార్టెంట్ ఇది, ఇటీవలే వివాదాస్పదంగా ఉన్నటువంటి పదవి ఇది. మలేషియా నూతన రాజు సుల్తాన్ ఇబ్రహీం ఇష్కందర్. నెక్స్ట్ జార్ఖండ్ నూతన సీఎం చంపై సోరెన్. సో ఇటీవలే ఈ యొక్క హేమంత్ సోరెన్ జైలు పాలు అయిన తర్వాత ఆయన యొక్క భార్య జార్ఖండ్ నూతన సీఎంగా
హేమంత్ సోరెన్ భార్య పేరు యొక్క సీఎం పదవికి చేపట్టాలనుకున్నారు. బట్ కానీ చంపై సోరెన్ అనేది అనుకోకుండా ఈ యొక్క జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. సో జార్ఖండ్ న్యూ సీఎం వచ్చేసి చంపై సోరెన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇవి మీకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. అండ్ మేము నెక్స్ట్ మార్చి నెలకు సంబంధించిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, వార్తల్లో వ్యక్తులు అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి అంటారు, ఇంపార్టెంట్. డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో తొలి మహిళా స్నైపర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ కదా, తొలి అనేటువంటి అంశం మళ్ళీ వార్తలు వచ్చింది. తొలి మహిళా స్నైపర్గా సుమన్ కుమారి నియమితులవడం జరిగింది. నెక్స్ట్ పాకిస్తాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రిగా ఇటీవలే సర్దార్ రమేష్ సింగ్ నియమితులయ్యారు, ఇటీవల ఎన్నికయ్యారు. అండ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ రీసెంట్గా సెకండ్ టైం అయితే నియమితులయ్యారు. అండ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. నెక్స్ట్ హంగేరీ నూతన అధ్యక్షుడిగా టామస్ సుల్యోక్ ఎన్నికయ్యారు. అండ్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్, సో ఇంపార్టెంట్ పదవి ఇది, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా రాజేంద్ర ప్రసాద్ గోయల్ ఎన్నికయ్యారు. అండ్ లోక్పాల్ చైర్పర్సన్ ఇందాక డిస్కస్ చేశాం, మరోసారి వార్తలు నిలిచారు. లోక్పాల్ చైర్పర్సన్గా ఏఎం కన్విల్కర్ బాధ్యతలు చేపట్టారు. అండ్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రికి నాయబ్ సింగ్ సైని అండ్ హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. అండ్ ఇందాక మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి చెప్పాం, చంపై సోరెన్ అని చెప్పేసి. ఇప్పుడు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని. నెక్స్ట్ సిబిఎస్ఈ నూతన చైర్మన్ రాహుల్ సింగ్. అండ్ పాలస్తీనా నూతన ప్రధానమంత్రి, ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా మహమ్మద్ ముస్తఫా ఎన్నికయ్యారు. అండ్ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి బెంజమిన్ నెతన్యాహు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నూతన ఎన్నికల కమిషనర్లు. సో ఇటీవల జరిగిన తెలంగాణ గ్రూప్ 1లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ నుంచి నూతన ఎన్నికల కమిషనర్లు 2 నియామకం. సో ఎవరు ఆ 2 పేర్లు ఏంటి అని మీకు తెలంగాణ గ్రూప్ 1 కావాల్స్తే మీరు క్వశ్చన్ పేపర్ వెరిఫై చేసుకోండి. ఆ 2 పేర్లు అడిగారు. సో వాళ్ళ పేర్లు వచ్చేసి సుఖబీర్ సింగ్ సంధు అండ్ జ్ఞానేష్ కుమార్. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు తెలంగాణ గ్రూప్ 1లో. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు? రాజీవ్ కుమార్ ఇంపార్టెంట్, మరోసారి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రసార భారతి చైర్మన్గా నవనీత్ కుమార్ సెహగల్ ఉన్నారు. అండ్ రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే వ్లాదిమిర్ పుతిన్, ఇంపార్టెంట్, 5వ సారి అనమాట. అండ్ ఇటీవల రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా కూడా 5వ సారి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సో ఇద్దరు కూడా 5వ సార్లు అనమాట. నెక్స్ట్ సో తెలంగాణ రాష్ట్ర గవర్నర్. సో ఇటీవలే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ ఇటీవలే రాజీనామా చేశారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ ఎన్నికయ్యారు. సో సిపి రాధాకృష్ణన్. సో తెలంగాణ నూతన గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. అండ్ ప్రజెంట్ ఆయన జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. అండ్ ఈయనే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క సిపి రాధాకృష్ణ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. అండ్ జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. అండ్ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ దేశంలో తొలి మహిళా షిప్ సర్వేయర్. సో తొలి అనేటువంటి అంశం మళ్ళీ వార్తలు వచ్చింది, ఇంపార్టెంట్. తొలి మహిళా షిప్ సర్వేయర్ ఎవరంటే పూజా చతోత్. ఓకే, నెక్స్ట్ రష్యా దేశానికి భారత అంబాసిడర్. సో ఇలాంటి అంబాసిడర్స్ గురించి కూడా ఇంపార్టెంట్. రష్యా దేశానికి భారత అంబాసిడర్గా వినయ్ కుమార్ ఇటీవలే నియమితులయ్యారు. అండ్ క్యూబా దేశానికి భారత అంబాసిడర్గా ఆర్మ్స్ట్రాంగ్ చాంగ్సన్. సో చాంగ్సన్, మీకు ఆర్మ్స్ట్రాంగ్ అంటేనే చంద్రుడిపై తొలిసారిగా కాలు మోపిన వ్యక్తి అనే వ్యక్తి మీకు గుర్తొస్తారు. సో ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ చాంగ్సన్ వచ్చేసి క్యూబా దేశానికి భారత అంబాసిడర్గా నియమితులయ్యారు. నెక్స్ట్
భారత పరిశ్రమల సమైక్య దక్షిణ ప్రాంత చైర్మన్. సో దక్షిణ ప్రాంతానికి చైర్మన్గా డాక్టర్ ఆర్ నందిని నియమితులయ్యారు. అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, దాన్ని ఐబిఏ అని పిలుస్తారు, దానికి చైర్మన్గా ఎంవి రావు నియమితులయ్యారు. అండ్ మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధ్యక్షుడిగా ముస్తఫా సులేమాన్ ఇటీవలే నియమితులయ్యారు. అండ్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్, సో ఇండియన్ స్టీల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే నవీన్ జిందాల్. అండ్ నెక్స్ట్ ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రి ఇటీవలే సో యొక్క భారత పదవిలో ఉన్నటువంటి భారత సంతతి వ్యక్తి ఇటీవల రాజీనామా చేయడం వల్ల ఈ యొక్క ఐర్లాండ్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అండ్ ఐర్లాండ్ దేశానికి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఆయన పేరు వచ్చేసి సిమోన్ హారిస్. ఆయన వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. ఇంపార్టెంట్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్ సిమోన్ హారిస్. నెక్స్ట్ సూరత్ డైమండ్ బోర్స్. సో సూరత్ డైమండ్ బోర్స్ ఎక్కడ ఉంటుంది? మీకు గుజరాత్లో ఉంటుంది. సో దానికి చైర్మన్గా గోవింద్ ధోలాకియా నియమితులయ్యారు. అండ్ సూరత్ డైమండ్ బోర్స్ను 2023లో ప్రైమ్ మినిస్టర్ మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ అని పిలుస్తారు, దానికి డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ అధిపతిగా పీయూష్ ఆనంద్ నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మనోజ్ సోనీ ఉన్నారు. అండ్ డైరెక్టర్గా ఇటీవలే హన్షా మిశ్రా నియమితులయ్యారు. నెక్స్ట్ పోర్చుగల్ ప్రధానమంత్రి. సో పోర్చుగల్ ప్రధానమంత్రిగా లూయిస్ మాంటెనిగ్రో ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారంటే పోర్చుగల్ దేశానికి. నెక్స్ట్ సెనెగల్ దేశానికి నూతన అధ్యక్షుడు. సో సెనెగల్ దేశానికి నూతన అధ్యక్షుడిగా బాసిరవ్ డైమోఫాయే సో సెనెగల్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ మయన్మార్ దేశానికి భారత తదుపరి అంబాసిడర్గా అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు. అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రజెంట్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. సో ఆ యొక్క ఆంటోనియో గుటెరెస్కు ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ నియమితులయ్యారు. సో ఈ యొక్క కమల్ కిషోర్ అనే వ్యక్తి భారతదేశానికి చెందినవారే కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. సో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రజెంట్ సెక్రటరీ జనరల్ గుటెరెస్ ఉన్నారు. సో ఆయనకు ప్రత్యేక ప్రతినిధిగా ఈ యొక్క కమల్ కిషోర్ నియమితులయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు 2024 జనవరి నుండి మార్చి వరకు మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, వార్తల్లో వ్యక్తులు. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. And thank you for watching this video. Thank you very much.